నారా లోకేష్ 2014లో అప్పట్లో ఐటీ శాఖ మంత్రి. ఇప్పుడు 2024 వచ్చేసరికి ఐటీ శాఖతో పాటు మానవ వనరుల అభివృద్ధి అంటే అందులో కొన్ని యాడ్ అయినాయి కాబట్టి విద్యాశాఖకు సంబంధించి అడిషనల్గా విద్యాశాఖ బాధ్యతలు కూడా ఆయన భుజాన్ని పెట్టారు. కాకపోతే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నంతసేపు విద్యాశాఖకు సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా ప్రక్షాళన చేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ నారా లోకేష్ ముందు ఒక సవాల్గా మారబోతున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పట్లో టీడీపీ వ్యతిరేకించినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకించినా సరే మళ్ళీ వాటిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత, లైన్లో పెట్టాల్సిన బాధ్యత. ఇప్పటికే టీచర్లు కూడా ఆయన కలుస్తున్నారంట, కొన్ని విన్నపాలు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించింది ఫేస్ రికగ్నైజేషన్ యాప్ దగ్గర నుంచి నిరసన వ్యక్తమవుతూనే ఉంది 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఎప్పుడైతే మొదలెట్టారో అప్పటి నుంచి. ఇప్పుడు వాటన్నింటినీ ఎలా తీసుకుంటారు? అవి సవాల్గా మారతాయా లేదంటే చాలా సులభంగా పరిష్కరించేస్తారా? ఒక అతిపెద్ద బరువు బాధ్యతలు ఇప్పుడు నారా లోకేష్ గారి ముందు ఉన్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, చిన్నబాబు అనుకున్నారు, మన ఇప్పుడు చిన్నబాబు కాదు పెద్దబాబు అయినట్టున్నారు ఇంకా ఇవన్నీ చూస్తే. కానీ లక్షల మంది టీచర్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళ వైపుకు టర్న్ అవ్వడం అంటే ఓటుతో ఒక రకంగా టర్న్ అయిపోయారు అనుకోవాలి. కానీ వాళ్ళ ముందున్న చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేయాలంటే ఒక పెద్ద కసరత్తేనా నారా లోకేష్కి? ఇక్కడ ఒక పెద్ద పరీక్ష ఉంటుంది ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు. ఏంటది అంటే ఎవరి పని వాళ్ళని చేయమంటే ఉద్యోగికి నచ్చదు. ఇప్పుడు ప్రభుత్వ టీచర్లకు ఎందుకు నచ్చలా? బేసిక్గా వాళ్ళు ఏమంటారు, ఎక్స్ట్రా డ్యూటీలు అన్నటువంటి. ఎక్స్ట్రా డ్యూటీలు ఎలక్షన్ ఎక్స్ట్రా డ్యూటీ కదా, చేయలేదా? అంతకుముందు ఎక్స్ట్రా డ్యూటీలు వద్దన్నారని ఎలక్షన్స్ తీసేస్తుంటే అట్టని కోర్టుల దాకా వెళ్ళారు కదా. మరి అది ఎక్స్ట్రా డ్యూటీ కదా. అట్లాగే ఎన్యూమరేషన్ ఇళ్ళకి వెళ్ళే పని టీచర్లకి, అది ఎక్స్ట్రా డ్యూటీ. ఇక్కడ అవి కాదు కదా. కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటి కావాలంటే, మీకు టీచర్లలో చాలా జరుగుతున్నటువంటిది ఏంటంటే 3 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఈ కోర్సెస్ పెట్టారు, ఇంగ్లీష్ మీడియం. అది ఇంగ్లీష్ మీడియం. ఈ టీచర్లకి తెలుగు మీడియంలో చెప్పడం వచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం వచ్చు, కానీ ప్రొఫెషనల్గా చెప్పడం రావట్లేదు. దానికి ఏదో ట్రైనింగ్లో ఇచ్చినట్టున్నారు. అప్పుడు 4 రోజుల్లో వచ్చేస్తాను ట్రైనింగ్. మనం పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆస్పెక్ట్ పెరగడం అంతే తప్పించి మధ్యలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు లాంటివి దాంట్లో ఎంతవరకు క్లారిటీ చెప్పాలంటే అది ఒక మైనస్. దానివల్ల వాళ్ళేంటి ఒక కోపంతో ఉన్నారు. అంటే అకస్మాత్తుగా ఇప్పటిదాకా ఒక మీడియంలో చెప్పమన్న వాళ్ళని అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పామంటే కోపం, కొంచెం ఇబ్బంది, అసంతృప్తి ఫీల్ అవుతారు. ఎందుకు ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతారు ఇంగ్లీష్లో. అది ఒక సెక్షన్, ఒక సమస్య. రెండవది ఏంటంటే చాలా వరకు పట్టణ ప్రాంతాల బేసుల మీద ఉండడానికి టీచర్లు ఇష్టపడతారు. అంటే తమ బిడ్డల భవిష్యత్తు అన్న చూస్తారు. తమ పిల్లల్ని తమ స్కూళ్ళలో చేర్చే టీచర్లు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో? అది మేము చదివే రోజుల్లో ఉండేది. మేము చదివే రోజుల్లో మా మాస్టర్ల పిల్లలందరూ మా స్కూల్లోనే చదివారు. నేను గుంటూరులో యాదవ హై స్కూల్లో చదివితే మా ఇంగ్లీష్ మాస్టరు, మా సైన్స్ మాస్టర్, పిఎస్ మాస్టరు, తెలుగు మాస్టర్, అందరు మాస్టర్ల పిల్లలు మాతోనే చదువుకున్నారు. వాళ్ళకి కొంచెం స్పెషల్ ప్రయారిటీ, ఆ మాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి ఓ రకంగా విఐపీలు మా దృష్టిలో. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఆ టైప్లో ఉండేది అప్పుడు. ఇవాళ రోజున మాస్టర్ల పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అందుకోసం వాళ్ళు పల్లెల్లో ఉండటం ఇష్టంలే, పట్టణ ప్రాంతాలే ఇష్టం. అక్కడ అందరికీ డ్యూటీలు వేస్తే మరి పల్లెల్లో ఎవరు చెప్తారు? గిరిజన ప్రాంతాలు ఎవరు చెప్తారు? దానికి వీళ్ళేంటి చేసే పని, ఒక దాన్ని ఏదో అంటారు గెస్ట్ టీచర్ల టైపు. ఎట్లా అంటే ఓ రకంగా ఆల్టర్నేటివ్ టీచర్ సిస్టమ్ వీళ్ళే సైలెంట్గా చేసేసుకున్నారు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో పిడుగురాళ్ళలో లేకపోతే కనుక మాచర్ల దగ్గర ఉన్నటువంటి ఒక టీచరు గుంటూరులో ఉంటారు. ఉండి అక్కడికి ఆ ఏరియాకి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ అయిన కుర్రోడిని టీచర్గా పెడతారు. అక్కడ 10,000 25,000 ఈయన ఇస్తారు. మిగతా జీతం అంతా ఈయన తీసుకుంటారు. అంటే ఈ జీతంలో కొంచెం ఇచ్చుకుంటాడు. జీతం వీళ్ళకి ఎంత వస్తుంది? 50,000కి తగ్గదు, 1,00,000 1,50,000 ఈ రేంజ్లో వస్తాయి. ఈ జీతం వీళ్ళు తీసుకుంటూ వీళ్ళ తరపున ఒక టీచర్ని, ఒక మనిషిని, టీచర్ కూడా కాదు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ పొజిషను? బీఈడీలో హైయెస్ట్ మార్కులు వచ్చి బిఎస్సి రాసి అందులో అయ్యి టీచర్ ట్రైనింగ్ తీసుకొని
అన్ని రాసిన తర్వాత ఆ స్థితికి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చారు. అవును. ఇలాంటి ఏ అర్హత లేనటువంటి ఆ ఏరియాలో డిగ్రీ చదువుకున్న పిల్లోడికి మేము ఉద్యోగం ఇప్పించాం కదా, మేము ఉపాధి ఇచ్చాం కదా అని వీళ్ళు ఫీల్ అవుతారు. అంతేగాని వీళ్ళ ఉద్యోగం వదిలేశారన్నది ఫీల్ అవ్వరు. అది అవును. అది చెక్ పెట్టారు అక్కడ. అది నచ్చలా అవును. దానికి. ఎందుకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అంటే కంపల్సరీగా వీళ్ళు అక్కడే కూర్చుని స్కూల్కి రావాలి ఫస్ట్. ఇదివరకు తంబు వేసేవాడు. ఈ తంబులు కూడా ఎట్ట మార్చేశారు, తంబు సిస్టమ్ పని చేయట్లేదా, నేను ఏదో ఒకటి వంక పెట్టి ఆపడం. లేదంటే గనక తంబుది చివరికి ఏదో ఏలు మొదలు తయారు చేసేవాళ్ళు వచ్చారు, దాన్ని పెట్టి కూడా ఆపరేట్ చేయడం. ఇక దొంగకి 64 దారులు, ఒరిజినల్ గా ఒకటే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు దొంగలు కాదు, టీచర్లు. కానీ అట్లాంటి తప్పు పని చేసేటటువంటి వాళ్ళకి అదో బెనిఫిట్ అయిపోయింది. దానికి చెక్ పెట్టారు, అదొక సమస్య కూర్చుంది. మూడోది వచ్చేటప్పటికి ఈ స్కూల్లో పనులు, ఇది బాత్రూమ్ చూడాలా, ఆహారం చూడాలి, అట్లాగే అటెండెన్స్ కి సంబంధించిన ఇది పెట్టాలి. ఇవన్నీ తమకు బర్డెన్ అన్నటువంటి ఫీల్ అవుతారు. సాధారణంగా మనం ఉద్యోగం చేస్తే 8 గంటలు ప్రైవేట్ దాంట్లో, వీళ్ళకు ఉండేది ఏంటి 7 గంటలు. అందులో మళ్ళీ 1 అవర్ లంచ్ టైం అని, 1 అవర్ ఏమో ఒక 15 నిమిషాలు, పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం మధ్యాహ్నం 15 నిమిషాలు ఏమో బ్రేక్స్ ఉంటాయి. మళ్ళీ పీరియడ్ లో ఒక పీరియడ్ బ్రేక్ ఇస్తారు, కంటిన్యూగా ఉండదు, రెస్ట్ పీరియడ్ ఒక పీరియడ్ ఫ్రీ ఇస్తారు. ఈ సహజంగా ఉండేటువంటి టీచర్లు. అయితే ఇవి ఈ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఎక్కువే అవుతుంది. కానీ టీచర్లు ఏమంటారంటే వాటికి మా 24 గంటల కంట శోష, ఈ కంట శోషతో పోలిస్తే మాకు దొరికే రెస్ట్ ఎక్కడ అంటారు. దానివల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ అడుగుతుంటారు. ఇవన్నీ మాకెందుకు ఈ పని అంతా అంటారు. ఇలాంటివి నచ్చవు వాళ్ళకి. ఇవన్నిటి వలన ఎదురైనటువంటి సమస్య. ఇప్పుడు ఇవన్నీ ఓకే అని చెప్పేసి లోకేష్ గారు కనుక అది మార్చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్తారు, ఎలా నడుస్తుంది వ్యవస్థ? ఇది ఓ రకంగా చెప్పాలంటే రాజుల కాలంలో రాజుకి ఈ వ్యవస్థలకు ఉన్నటువంటి తేడా. కాకపోతే అక్కడ రాజుకి ఓట్లు ఉండవు, ఎలక్షన్ ఉండదు. ఇక్కడ ఎలక్షన్ ఉండదు. కానీ ఒక మేజర్ డౌట్ ఏంటంటే అంటే ప్రక్షాళన చేస్తాం వ్యవస్థలన్నీ అంటే ఏదైనా ఒక మార్పు చేయాలంటే ఏం చెయ్యాలి అనేది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు టీచర్లు పిల్లలు మీ పక్కన కూర్చొని చదివారు. ఒకప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటేనే ఒక పెద్ద క్రెడిబిలిటీ. అప్పట్లో అసలు గవర్నమెంట్ సీట్లో నువ్వు సరిగ్గా మార్కులు రాస్తే నీకు స్కూల్లో రాదురా, ఏ ప్రైవేట్ స్కూల్లో పడేస్తావు నిన్ను అనేవారు. అలాంటిది రివర్స్ అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సీటు దొరకకపోతే ఫైనల్గా గవర్నమెంట్ ఎంచుకుంటున్నారు, ఎంచుకోవట్లేదు కూడా, పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి దాన్ని ఒక ఇంగ్లీష్ మీడియం మనం, లేదంటే ఇప్పుడు బైజూస్ కంటెంట్ యాప్స్ ట్యాబ్స్ ఇచ్చి దాదాపు ఎంత మార్పు చేయాలో అంతా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా ఉందేమో, ఇంకా చేస్తే ఓకే. కానీ ఇప్పుడు దాన్ని మార్చేయడం అంటే మళ్ళీ మొదట తీసుకెళ్ళడమా, వెనక్కి తీసుకెళ్ళడమా, ఇంకా డెవలప్మెంట్ ఏం చెయ్యాలి అనేది ఇక్కడ లోకేష్ ముందు సవాలు. పెద్ద సవాల్ ఏముందంటే, ఒకటి ఇవన్నీ పెట్టారు, ఇవి దశల వారీగా పెట్టే క్రమంలో వాళ్ళకి రీచ్ కావాలి పిల్లలకి. ఇప్పుడు ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటివి తెచ్చారు. అయితే ఒక్క రోజులో పిల్లలు ఎట్ట మారిపోతారు? ఇప్పుడు తెలుగు మీడియంలో చదివారు మొదటి నుంచి, తెలుగు మీడియంలో చదివిన పిల్లలు అకస్మాత్ ఇంగ్లీష్ మీడియం ఎట్లా వచ్చేస్తారు? రాదు. కొంతమంది గ్రాస్ప్ చేసుకోగలుగుతారు, ఒక 20 to 30%. మిగతా 70% కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలోనే అదే సమస్య ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో ఒకరికి 400 మార్కులు వస్తాయి, ఒకరికి 600 మార్కులు వస్తాయి. మనం 600 మార్కుల గురించి మాట్లాడుకుంటాం, 400 గురించి మాట్లాడు. ఒక్కసారి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎంతమంది అసలు టోటల్ అపీర్ అయ్యారు, వాళ్ళల్లో ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కనుక్కోండి. చెప్పడెవ్వడం బయటికి. ప్రభుత్వ పాఠశాలది అయితే లెక్క తెలుసుద్ది ఎంత అనేది. కాబట్టి ఇక్కడ బేసిక్ గా ఒక్కసారిగా ఆ నాలెడ్జ్ రావడం అనేది కష్టం. అది దశల వారీగా జరుగుతుంది. జగన్ వచ్చిన తర్వాత 2వ ఏడు 3వ ఏడు నుంచి ఓ పక్కన 4 నేడు స్కూల్, ఐబీ సిలబస్ లాస్ట్ ఇయర్ పెట్టారు. ఒక్క రోజులో ఏం మారిపోతుంది? ఇవన్నీ కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు దాన్ని నేర్చుకునే క్రమంలో పిల్లలు సఫర్ అవుతున్నారు. కొంత సైకలాజికల్ ప్రెషర్ ఉండేది పిల్లల మీద, టీచర్ల మీద. దానికి పరిష్కారం ఓ రకంగా చెప్పాలంటే మంత్రిగా చేయగలిగేది ఏం లేదు. కానీ దానికి ఏదైనా అనుసంధాన వ్యవస్థలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటిది ఏదైనా చేయాలి. అంటే మళ్ళీ కాసిన రిఫ్రెషర్ ట్రైనింగ్స్ ఇట్లాంటి. అట్లాగే ఆ పిల్లలకు కూడా ఇప్పుడు వాస్తవంగా కొంతమందికి
మన దరిద్రం ఏంటంటే ఇదివరకటి రోజుల్లో ఒక ఎకనామిక్స్లో రాస్తే బీభత్సంగా రాస్తే 6 మార్కులు వేసేవాళ్ళు మనం ఇంటర్మీడియట్లో చదివారు. ఇవాళ రోజున 10కి 10 వేసేస్తున్నారు అక్కడ కూడా. అది వేయడం కుదరదు అనేటువంటిది మామూలుగా అయితే లెక్చరర్లు చెప్తారు, కానీ ఇప్పుడు వేసేస్తున్నారు. ఇప్పుడు అదే కదా, నీటిలో 720 మార్కులు వచ్చేసినట్టు 67 మందికి. అంటే అట్లాంటి సిచ్యువేషన్ లో మార్కులు వేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండట్లా. ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య. కొంతమంది ఆ పదాలను చూపెట్టి చదవమంటే కూడా చదవలేరు. ఇంకోటి, తెలుగు స్పష్టంగా మాట్లాడడం ఎవరికి రావట్లేదు. ముందు తెలుగు మర్చిపోతున్నారు అసలు విషయం. ఇప్పుడు సాధారణంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు వాడు నన్ను కొట్టబోయాడు అని చెప్పడానికి తెలుగులో చెప్పడంలో సులభం. దాన్ని ఇంగ్లీష్లో మార్చి చెప్పాలంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటే ముందు మనం తెలుగులో ఆలోచిస్తే. ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లోనైనా ఈటెట్లోనైనా సరే ముందు మనం తెలుగు వదిలేసి ఉట్టి ఇంగ్లీషే చదవండి అంటున్నాం. ఇంగ్లీష్కి వచ్చే సమస్య ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇంగ్లీష్ ఉందనుకోండి, మన అమ్మ నాన్నలు, చుట్టూ ఉన్న మన కల్చర్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్, బంధువులు అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు తెలుగుతో గురించి టెన్షన్ ఉండదు. కమాండ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో బతకండి ఒక ఏడాది పాటు హిందీ ఆటోమేటిక్ గా మాట్లాడేస్తుంది. అదే ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళకి హిందీ వస్తుంది, మనం ఇక్కడ హిందీ నేర్చుకోవడం కష్టం. ఇక్కడ పెద్దగా మాట్లాడరు కాబట్టి. అట్లాగే ఇంగ్లీష్ అయినా అంతే. అంటే జనరేషన్ మారిపోవాలి ఇంకా అంతే. ఆ పరిస్థితి జనరేషన్ మారితే వస్తుంది అది. అందువలన ఏమవుతుందంటే అక్కడ తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ రాకుండా పోతున్నారు. కానీ ఓకే, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 5 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఏం చేస్తారు, ఏం చేసినా కీలక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకోవాలి. అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్నా, ప్రభుత్వ స్కూల్లోకి వచ్చి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలన్నా, కార్పొరేట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇటు డైవర్ట్ చేయాలి. ఆ ప్రయత్నమే ఇదంతా అనేది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఈ బైజూస్ తీసుకొచ్చినా, లేదంటే ట్యాబ్లు ఇచ్చినా, డిజిటల్ క్లాసులు పెట్టినా, ఇవన్నీ. ఇప్పుడు వీటిని ప్రక్షాళన చేయడం ద్వారా అది జరుగుతుందా, నిజంగా అది పెంచుతారా, లేదా వీటినే తీసేసి వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి టీచర్లకి ఫేస్ రికగ్నేషన్ ఇవన్నీ, లేదంటే బైజూస్ యాప్లో ఏదో కోట్ల అవినీతి తినేశారు అందుకే యాప్ పెట్టారని వీళ్ళు మొన్నటి వరకు వాదించారు ప్రతిపక్షంలో. దాన్ని మార్చడం వల్ల అది సాధ్యం అవుతుంది. అలాంటప్పుడు ఇంకేం మార్పు చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచాలి, ఏం మార్పు చేసి ప్రభుత్వ స్కూల్కి విద్యార్థులు రావడానికి చెయ్యాలి? అంటే విమర్శలు వేరు, వాస్తవికత వేరు. 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఈ లోపుగా మనం మాట్లాడడం జరగాలని కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. ప్రాక్టికల్ గా ఏంటంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్ బాగుపడ్డా ఇంకా చాలా బాగుపడాల్సినవి ఉంటాయి. అవును, అది కంటిన్యూటీ చేయాలి, తప్పకుండా చెయ్యాలి. అది నెంబర్ 1. రెండవది, టీచర్లు ఎవరైతే తగ్గారో అవి ఫిల్ చేయాలి. మెగా డిఎస్సి అన్నారు కదా, 16,000 అన్నారు, మంచిదే, నిజంగా ఫిల్ చేస్తే మంచిదే. మూడవది ఏంటంటే స్కూళ్లలో పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు, ఇది అమ్మ ఒడి 15,000 ఇస్తుంటే ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు ఈ డబ్బులు తీసుకున్నా. ఎందుకంటే ఇంకో 15,000 పడేస్తే ప్రైవేట్ స్కూల్ ఫీజు కట్టచ్చు కదా మనం. అదే కదా. అంటే మనకి సహజ సిద్ధంగా ఫ్రీగా వస్తే ఉండేటటువంటి ఒక వ్యతిరేకత. ఈవెన్ మనం ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు హైలీ ఎక్స్పీరియన్స్డ్, ప్రొఫెసర్లు, వాళ్ళకున్న నాలెడ్జ్ చాలా హైలీ, ప్లస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. అందువల్ల ఎక్స్పీరియన్స్ లో మంచి టాలెంటెడ్. కానీ మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి నచ్చదు. అక్కడ మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు, ఇంజక్షన్లు ఫ్రీగానే ఇస్తారు, అన్ని ఫ్రీగా ఇస్తున్నా సరే మనకి నచ్చదు. విద్య కూడా అంతే, వీళ్ళు హైలీ క్వాలిఫైడ్. ఇంకా ప్రైవేట్ స్కూళ్లలో వాటిట్లలో ఈ బీఈడీలు వీటితో పెద్ద లెక్కలేదు, బాగా చెప్తారన్నప్పుడు తీసేసుకుంటారు. ఇక్కడ అట్లా కాదే. కాకపోతే సమస్య ఏంటంటే మనకి ఫ్రీ అవ్వడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు నా దృష్టిలో అయితే గనక ఇప్పుడు కనీసం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళ వరకే అమ్మఒడి ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు స్కూల్ అన్ని నిండుతాయి, గవర్నమెంట్ స్కూల్. కానీ అట్లా చెయ్యరు. అప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి అట్లాగే అన్నారు గవర్నమెంట్ స్కూళ్ళకే. ఆ తర్వాత అందరూ జనం తిరగబడతారు, కోపగిస్తారు అనగానే అందరికీ అన్నారు, అందరికి ఇచ్చేసారు. పోనీ ఏమైనా గెలిచాడు ఆయన? లేదు. స్కూళ్ళకి సంబంధించింది జనం పెరిగారు మొదట్లో 2 years, తర్వాత తగ్గారని చెప్తున్నారు ఇప్పుడు లెక్క ప్రకారం. ఇవాళ జ్యోతి రాసుకొచ్చిన దాని ప్రకారం చూసి తగ్గారని. అది ఎందుకు తగ్గారు ఏంటి అన్నటువంటిది ఇప్పుడు తేలా. అంటే ఇన్ని మార్పులు తీసుకొచ్చినా తగ్గడం అంటే అది ఇదే. పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం మెర్జ్ చేసేసారు చాలా స్కూళ్ళని. వీళ్ళు కూడా పాయింట్ రేజ్ చేశారు, మెర్జ్ చేసేయడం వల్ల స్కూల్ ఎప్పుడైతే తగ్గుతాయో ఉన్న స్కూళ్ళల్లో అంటే రూమ్ నిండా కనిపిస్తారు కానీ చాలా మందికి ఇబ్బంది వెళ్ళడం,
అందుకే దగ్గరలో ఉన్న స్కూళ్ళల్లో వెళ్ళిపోతున్నారు, జాయిన్ అయిపోయి. ఇలా మళ్ళీ స్కూల్ పెంచుతారా? అంటే లోకేష్ గారు తీసుకొచ్చే విప్లవాత్మక మార్పులు ఏమన్నా మనం చూడాలి, మనం తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడు మీరు చేశారంటే ఇప్పుడు ఈ కోర్సులు మారినాయి కదా, ఇదివరకటికి మళ్ళీ కాకుండా. అంటే అది ఆ చెప్పే టీచర్లు లేకపోవడం అది కూడా అందు గురించి కాదు మార్చింది. ఇదివరకు ఉన్న సిస్టమ్ నుంచి ఇప్పుడు 3+, ఇదివరకు మనకి 7వ తరగతి ఫస్ట్, తర్వాత 10th, ఇవి రెండే పబ్లిక్ ఎగ్జామ్. మిగతా అన్ని ఏంటి నార్మల్ గా చదువుకుంటే. దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం సెమిస్టర్ టైప్ లో వచ్చేసినాయి కదా, 12th క్లాస్ దాకా అలా పెట్టారు. వాస్తవంగా జగన్ వచ్చాక దెబ్బతిన్నది ఏంటంటే 10th అయ్యాక ఆ 11th 12th అనేవాళ్ళు దెబ్బతిన్నారు. అంటే సిబిఎస్ లో ఉంది, సిబిఎస్ఈని ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేసినందువల్ల దరిద్రం ఏమైందంటే అది పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్ లేరు అక్కడ, అది రిక్రూట్ చేయలే. అది వాస్తవంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో సెట్ చేయలే, లెక్చరర్లు కావాలి, రిక్రూట్ చేయలే. దాని వల్ల నష్టపోయారు వాళ్ళు, చాలా మంది ఫెయిల్ అయింది అక్కడ. ఇప్పుడు దాన్ని ఈయన చెయ్యాలి లోకేష్ గారు, ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ని ఆ 11th 12th క్లాసులకి రిక్రూట్ చేయడం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ 10th దాకా ఇప్పుడు ఈ సిస్టమ్ ని కంటిన్యూ చేస్తారు, ఇదేంటంటే సెంట్రల్ వాళ్ళు ఇచ్చినటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, అది తీసేసి స్టేట్ వైపుకి తీసుకొస్తారా, ఇది డెసిషన్ తీసుకోవాల్సింది ఆయన. లక్షలాది మంది టీచర్ల మన్నను పొందాలి ఒక పక్క నారా లోకేష్ గారు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు. అదే నేపథ్యంలో ఈ మార్పులు చేస్తూ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలి, అది ఒక పెద్ద సవాల్ అవుతుంది ఆయనకి. సింపుల్ గా చేసేది టీచర్లకు మెప్పు పొందాలంటే సంస్కరణలు చేయకూడదండి, అదే అవును, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయాలి. అవును, స్టూడెంట్స్ తల్లిదండ్రులు మెప్పు పొందాలంటేనేమో సంస్కరణలు చేయాలి. ఈ రెండు పరస్పర భిన్నమైనవి. కాబట్టి తల్లిదండ్రులు సంస్కరణ చేశారు కదా స్కూల్ని, పట్టించుకుని ఓట్లేదు కదా. అదే టీచర్లు అయితే ఓటు జడగొట్టారు కదా. కాబట్టి పొలిటికల్ రూట్ లో చూసుకున్నప్పుడు వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం టీచర్లకి. అంతే, పొలిటికల్ గా చూసుకుంటే తల్లికి వందనం కూడా ఈయన కిందకే వస్తుంది కాన్సెప్ట్. ఒక రకంగా మేజర్ అది కూడా. వీళ్ళు ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది. ఇప్పటికే అప్పులు బాధ్యతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈయనకి అది కూడా ఒక సవాల్ అవుతుందా? అది ఆయన చేతిలో ఉంది, చంద్రబాబు గారు డెసిషన్ తీసుకునేది. అంటే ఈయన శాఖలోకి వస్తుంది కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈయన పేరు వస్తుంది. అంటే నిజంగా డబ్బులు తీసుకుని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివించుకుంటే అది అట్లా జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు పిల్లల్ని. అయితే గీతే ఏం చేస్తారంటే 2-3 ఉన్నారు అనుకోండి, మనకి సహజసిద్ధమైనటువంటి దాన్ని ఏమంటారు పురుషాహంకార సమాజం మంది. మగపిల్లాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ వేసి ఆడపిల్లని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. అదేలేండి, అవును. రైట్, చూద్దాం. మొత్తానికి నారా లోకేష్ గారి ముందు ఒక పెద్ద సవాల్గా మారబోతుందా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం, లేదంటే టీచర్ల మన్ననలో మెప్పు పొందడం అనేది, లేదంటే సింపుల్గా దాన్ని పరిష్కరిస్తారా? చూద్దాం.